సెంట్రల్ ఇల్లు దొరకకపోతే ఇచ్చలే వాళ్ళని మర్చిపోతారు డీజిల్ పింఛన్ అన్న అంత మంచిది మీరు మళ్ళా బీజేపీ ఇస్తున్నా ఓకే దత్తున్నాడే మా బంగారాన్ని గుర్తుపెట్టు బాగానే ఊర్లో పొలం నాటేసుకుంటాడు బంగారం పొలం అప్పుడు అప్పుడు కనుకోండి అందరికీ నమస్కారాలు. మరి టిఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ గారు, హరీశ్రావు గారు, మరి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో రఫీకి మరి చందువాల్లో నాకు టికెట్ ఇవ్వండి. నేను మీ అందరికీ పరిచయిస్తూనే మీ మంచి సేవలు చూసుకుంటూనే మీ కాబట్టి ఈ గ్రామంలో చాలా పనులు మేము జరిగింది. మోడల్ స్కూల్ కూడా మోడల్ జరుగుతుంది. కోఆపరేటివ్ మన అగ్రికల్చర్ ఆఫీస్ తేవడం జరిగింది. రోడ్లు, నీళ్ళ ట్యాంకులు ప్రతి ఒక్కటి ఇక చేయంది లేదు. బీసీ కాలనీ కూడా మనమే చేసినాము. అన్ని ఊర్లలో ఈ మనకి ఏమేమి సౌకర్యం కావాలో అన్ని చేయాలని మీకు అందరికీ తెలుసు. మనకు దేవుని దయ వల్ల ఒక కోర్టు బాగున్నది. ఆ కోర్టు కూడా త్వరలోనే అవుతుండొచ్చు. మన ల్యాండ్ కూడా ఇచ్చేసినాం మనము. మరి మన కోర్టు వస్తే మన ఊరికి సస్యశ్యామలం అవుతుంది. అది కూడా మేము ప్రయత్నం చేస్తాము. మరి విలేజ్లో మీరు చాలా చేశాను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కమిటాలు ఇచ్చినాము, ఇట్లా రకరకాల కమిటాలు 10 కమిటాలు కూడా ఇచ్చినాము. కాబట్టి దయచేసి మీరు ఒక్కడు ఇంకా చాలా చెప్పేది టైం లేదు, వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏమంటే కేసీఆర్ గారు ఈడ బీడీ కార్మికులు ఉన్నారు, మీ అందరికీ పింఛన్లు 2000 పింఛన్లు ప్రవేశపెట్టింది కేసీఆర్ గారే. ఆల్ ఇండియా లెక్క లేదు. మనం తిన్న రుణం చెప్పాలి మరవద్దు. ఎలక్షన్లు వచ్చిందంటే మళ్ళీ రారు. ఈ ఎలక్షన్లు వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు రారు. మేము పట్టింపు చేసుకోరు. నేను సావులకు వస్తా, బతుకులకు వస్తా, మంచికి వస్తా, హాస్పిటల్కి వస్తా, అన్నీ వస్తా. మీ దగ్గర నేను బుడ్డపై సాధించాలి. కాబట్టి దయచేసి మరి నేను ఒక పెద్ద మనిషిగా ఊరికి రకరకాల సమస్యలు ఉన్నా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాను. కాబట్టి దయచేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలి. కొంతమంది అంటున్నారు మరి పెద్ద మనిషి ఉన్నారు, యువతకి ఇయ్యాల కట్టే, యువత వచ్చి ముందు పని చేయాలి కదా, పని చేస్తే చేస్తాం, అట్లేం లేదు. ఇలా ఏముంటుందల్లా ఇలా మల్ల యుద్ధం చేసేది ఉంది. ఆ యువత ఇలా యువత కూడా రావాలి. మీరు కూడా ముందుకు వచ్చి నెక్స్ట్ పీరియడ్ ఇది నాకు ఒక్కటే అవకాశం. ఇక నేను పోటీ చేసా, రాజకీయాల నుంచే తప్పుకుంటా. నా ఏజ్ ఎక్కువ, నాకు కూడా ఏజ్ లేదుగా, అయిపోయింది. ఈ చివరి కోరిక. నేను 40 నుంచి ఊరు పట్టుకున్నా. నేను వ్యాపారం చేస్తే 1971లో పోటీ చేసిన సర్పంచ్గా.
నేను ఎక్కడో వ్యాపారం చేసుకుంటే కోట్ల రూపాయలు సంపాదిస్తాను, కానీ ఊరు గురించి బలైపోయినా, ఊరు గురించి త్యాగం చేసిన, ఊరు సమస్యలు పట్టింపు చేసిన. కాబట్టి దయచేసి నన్ను గెలిపించాలి. మీరు గెలిపించకపోతే మీకే నష్టం అవుతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ పాతాబలం చెప్తున్నా, మాటలు వినవకండి. అది కొన్ని ఉంటాయి, కోతి మాటలు మాట్లాడతారు, వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి దయచేసి మరి యువత కానీ మహిళలు కానీ మీరు బాగా ఆలోచించండి. దయచేసి ఇక్కడ పద్మశాలకు కూడా ఒక సార్ చెప్తారు, ఒకటి వాళ్ళకు కూడా ఒక కోరిక ఉన్నది, అది కూడా చెప్పిన సార్కు దయచేసి కారు గుర్తుగా ఓటేసి 2 సీట్లు గెలిపామని చెప్పని పేరున అందరికీ నమస్కారం చేస్తున్నాం. కూడా మొట్టమొదటిసారి కౌన్సిలర్గా నిలబడుతుంది. ఆమెను కూడా ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా వేడుకుంటుంది. మరి ఆ సమస్యలు కూడా అన్న నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యి అని ముందుకు వచ్చిండు పాపం రఫీక్ భాయ్. మరి పేదింటి మైనార్టీ నాయకుడు, మరి ఏదో గ్రామం సేవ చేయాలన్నా నాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు, ఒక్కసారి ఇస్తే నేను ఖచ్చితంగా ఊరికి పనిచేస్తా అని ముందుకు వచ్చిండు. దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించుడి. ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పనులు చేసుకున్నాం. మరి ఎలక్షన్ అయిపోయింది, మన ప్రభుత్వం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, 2.5 ఏళ్ళు అయిపోయింది. మరి 2.5 ఏళ్ళల్లో మున్సిపల్ ఎలక్షన్ కూడా వీళ్ళ పీరియడ్ అయిపోయి కూడా 1 ఇయర్ అయిపోయింది. 2.5 ఏళ్ళల్లో మున్సిపాలిటీకి ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు. 5 ఏళ్లలో మనం 500-600 కోట్లు ఇచ్చుకుంటే కాంగ్రెస్ వాడు వచ్చినాక దుబ్బాక మున్సిపాలిటీకి 20 వార్డులల్లో మరి నేను ఎమ్మెల్యే గెలిచిన, కనీసం ఏదైనా పని చేద్దామంటే మరి కాళ్ళల్లో కట్టబెట్టినట్టు నన్ను ముందుకు ఓనియరు, వెనకకు ఓనియరు. సరే నన్ను కోపం ఉంటే నా మీద తీసుకొని తప్పులేదు రాజకీయంగా, కానీ మున్సిపాలిటీ ప్రజలు ఏం చేసిండ్రు ఒక్కసారి మీరు ఆలోచించాలి. 2.5 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది. ఇక ఏముంటుంది, ఇంకొక ఏడాది అయితే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు సురువు అవుతాయి. మరి గప్పుడు చేయనోడు వచ్చి ఇంకా ఏడాదిలో ఏం పనులు చేస్తాడు? ఏమన్నా చేస్తాడా ఏడాదిలో? 2.5 ఏళ్ళ నుంచి ఏం పని చేయలే కదా. మరి అప్పుడేం బీకని వాడు ఇప్పుడు వచ్చి ఏం బీకుతాడు? ఒక్కసారి మీరు ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మాకు ఓటయ్యి నిన్న బీజేపీ ఆయన పేద మీటింగ్ పెట్టిండు. నేను అనుకున్న ఢిల్లీకి వెళ్ళి పేద మంత్రిని పట్టుకొచ్చిండు, పార్లమెంట్ నడుస్తుండే వాళ్ళకెళ్ళి మధ్యలోకి వెళ్ళి తోలుకొని వచ్చిండు. ఆయన ఒక పెద్ద ఫ్లైట్ పెట్టి 40-50 లక్షలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎస్కాట్ ఇచ్చి దుబ్బాక దానిక 100 మంది 1000 మంది పోలీసు తోటి వచ్చి దుబ్బాక బస్సులో మీటింగ్ పెట్టించిండు మన ఎంపీ సాబ్. ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే ఆయన. నేను అనుకున్నా అబ్బో దుబ్బాకకి ఎన్ని నిధులు వస్తాయో, ఎన్ని తెస్తాడో, ఏం మాట్లాడతాడో, ఏమి ఇస్తాడో, మరి దుబ్బాకకి రింగ్ రోడ్ తెస్తాడో, రోడ్లకి ఇస్తాడో, డ్రైనేజ్ కడతాడో, మరి ఇంకైనా స్కూల్ బిల్డింగ్లు తెస్తాడో, దవాఖానాలు తెస్తాడో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తాడో, రింగ్ రోడ్ వేస్తాడో, మరి రైలు తెస్తాడో నేను ఊహించుకున్నా. మరి అంత పని కట్టుకొని వస్తుండే, అంత దూరంకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఇలా పార్లమెంట్ నడుస్తుంటే అందులోకి వచ్చిండంటే మరి ఈ ఎంపీ సాబ్ ఏం చేపిస్తాడో అనుకున్నా. ఏం లేదు, తుస్సు అనిపించిండు. వచ్చి రాగానే మైక్ పట్టుకున్నాడు. ఇంతమంది గుళ్ళేరు, సగం మంది గుళ్ళేరు. అలా ఏమంటాడు తెలుసా? మైక్ పట్టుకొని 1:05 నిమిషాలు ప్రభాకర్ రెడ్డిని తిట్టుడు తప్ప ఇంకో ముచ్చట లేదు. మైక్ పట్టుకొని 1 గంట సేపటి దానిక నన్నే తిట్టుకుంటే కూర్చుంటాను, ఇక వేరే పని లేదు. నన్ను తిడితే కడుపు నిడుతుందా ప్రజలకు? కనీసం మరి తోలుకొచ్చినో ఢిల్లీకి వెళ్ళి దుబ్బాకకి వెళ్ళి శాంక్షన్ చేపిస్తే నేను అడ్డుకుంటున్నా? నేనే పోయి షాల్వా కప్పి సన్మానం చేస్తుంటే ఏదైతే ఉంది మనకి ఇంత పైసలు వచ్చినాయి, ఇన్ని పనులు అయితే దుబ్బాకకు, లచ్చపేటకు, మున్సిపాలిటీకి ఏమైనా అయితే నేను అనుకుంటుంటే వచ్చుడే అయితే కేసీఆర్ను, హరీష్ రావును, ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిని తిట్టారు ఇద్దరు వచ్చిగా. మీరు చూడొచ్చు టీవీలలో. నేను అబద్ధం చెప్తలేను, కావాలంటే మీరు వీడియో డౌన్లోడ్ చేసుకొని చూడు. ఇది వాళ్ళ వరుస. ఇక కాంగ్రెస్ వాడైతే ఇక వాళ్ళకి మొన్న మీకు తెలుసు 2 సార్లు కర్రు కార్చి వాత పెట్టిర్రు, 2 సార్లు డిపాజిట్ పోయింది. ఆల్రెడీ 2.5 ఏళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది. ఇక మరి వాళ్ళు గెలిచి ఏం చేస్తారు? ఏమి చేయలేరు. మరి ఎంపీ సాబు మొన్న వచ్చిన ఆయన కూడా అసెంబ్లీ అప్పుడు సురుకు పెడితే, పార్లమెంట్ అప్పుడు దుబ్బాకోలు సురుకు పెట్టరు, ఇంకా పుండ్లు కూడా మానకపోయా. మళ్ళీ వచ్చి నాకు ఓట్లు వేయమని చెప్తాడు, నమ్ముతాడా? ఏం చేసినావు నువ్వు? మా ఢిల్లీకి వెళ్ళి తోలుకొచ్చేవాళ్ళన్నా, మంత్రిని తోలుకొచ్చినావు, పెద్ద కేబినెట్ మినిస్టర్ను,
ఒక్క రూపాయి ఇచ్చినవా? నిజంగా ఒక్క రూపాయి ఇస్తే ఎవరైనా ఓట్లేతురు. మరి అలా ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తుండ్రు. రేపు ఇంకా 2 ఏళ్ల తర్వాత వచ్చేది మనమే. మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి దయచేసి. దున్నపోతులకు గడ్డేసి బర్రెలకు పాలు పెడితే రావు. మీరు ఒక మంచి 2 కౌన్సిలర్లు లచ్చపేటకి గెలిపించుకొచ్చి నా చేతిలో పెట్టుండ్రి, తప్పకుండా మీకు మన లచ్చపేట ఏమేం కావాలో. నేను చదువుకున్న గ్రామం, ఇంతో అంతా నాకు ఈ ఊరు మీద పట్టున్నది, ఇంత అభివృద్ధి చేయాలని కోరిక ఉన్నది. నాకు మొన్ననే అవకాశం వచ్చింది. నిజంగా కూడా సర్కారు మనం ఉంటే ఈసారి తప్పకుండా 40-50 కోట్లు నిధులు ఇచ్చేటోను నేను. 2.5 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలే నాకు. ఎమ్మెల్యే గెలిచినాక ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఒక పలుగా కూడా పెట్టలే నేను. ఇది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దుర్దిశి. ఎంత ఘోరంగా అంటే ఎమ్మెల్యేలకు సంవత్సరంకో 10-20 కోట్లు నిధులు ఉంటాయి. మరి 3వ సంవత్సరం నడుతుంది, 3 రూపాయలు కూడా ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏడికేళ్ళు పనిచేయాలి మేము? ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అరే కేసీఆర్ గిన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, కనీసం వీళ్ళు కాలువలు కూడా తీస్తలేరు. మరి ప్రాజెక్టులు కట్టకున్నా సరే కానీ కనీసం పూడికలు కూడా తీస్తలేరు ఇలా కాలువలలో. రైతులు అన్నమో రామచంద్ర గోస ఏడుతున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఏమున్నా రాజకీయాలు తప్ప. ఇక రేవంత్ రెడ్డి అంటే రివెంజ్ రెడ్డి. ఎవరిని చంపాలో, ఎవరిని పొడవాలో, ఏ జైల్లో వేయాలో, ఏం కేసులు పెట్టాలి, పొద్దుగాలేస్తే టీవీలో ఏం డైవర్షన్ చేయాలి, ఇది తప్ప ఇంకో ముచ్చట్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే మీరు అందరూ కూడా గమనించాలి.